పాలమూరు యూనివర్సిటీలో జాతీయ సెమినార్ వేదిక మార్పు తీవ్ర వివాదాస్పదంగా మారింది. యూనివర్సిటీలో జరగాల్సిన ప్రతిష్టాత్మక సెమినార్ ను శంషాబాద్ సమీపంలోని కాన్వా శాంతి వనానికి తరలించడంపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీలోనే సెమినార్ నిర్వహిస్తే తమకు ప్రయోజనకరంగా ఉంటుందని విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉంటే వసతుల లేమి వల్ల వేదిక మార్చవామని అధికారులు చెబుతున్నారు. దీంతో క్యాంపస్ లో ఉద్రిక్తత నెలకొంది. తేదీలలో ఈ సెమినార్ను నిర్వహించేందుకు పాలమూరు యూనివర్సిటీ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. (2008లో ప్రారంభమైన పాలమూరు యూనివర్సిటీ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తోంది. విద్యారంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ యూనివర్సిటీకి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఓ ప్రతిష్టాత్మకమైన జాతీయ సెమినార్ను నిర్వహించే బాధ్యతను అప్పగించింది. వచ్చే ఆగస్టు 7, 8 తేదీలలో ఈ సెమినార్ను నిర్వహించేందుకు పాలమూరు యూనివర్సిటీ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. అయితే ఈ సెమినార్ వేదిక మార్పు ఇప్పుడు వివాదానికి మూలమైంది. యూనివర్సిటీ ప్రాంగణంలో కాకుండా శంషాబాద్ సమీపంలోని కన్వా శాంతివనంలో సెమినార్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయంపై విద్యార్థులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. జాతీయ సెమినార్ను పాలమూరు వర్సిటీలోనే నిర్వహిస్తే విశ్వవిద్యాలయానికి మంచి గుర్తింపు రావడమే కాకుండా విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వాదిస్తున్నారు. వచ్చే ఆగస్టు నెలలో పాలమూరు యూనివర్సిటీకి ప్రతిష్టాత్మకంగా జాతీయ స్థాయిలో ఆగస్టు 7, 8వ తేదీల్లో జాతీయ సెమినార్ను నిర్వహించే అవకాశం వచ్చింది. మరి ఈ అవకాశాన్ని పాలమూరు యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఉపకులపతి మరియు యూనివర్సిటీ అధికారులు ఇక్కడ సరైన వసతులు లేవు, ఇక్కడ నిర్వహించేందుకు సరైన స్థల ప్రాంగణం లేదు, ఇక్కడ మౌలిక వసతులు లేవనే ఏకైక కారణంతో ఇక్కడ జాతీయ స్థాయిలో నిర్వహించాల్సినటువంటి సెమినార్ను కన్వా శాంతివనం దగ్గర నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అయ్యా వీసీ గారు, ఈ పాలమూరు యూనివర్సిటీకి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు తలమానికంగా ఉన్నటువంటి ఏకైక పాలమూరు విశ్వవిద్యాలయంలో జాతీయ సెమినార్ను నిర్వహించే అవకాశం వస్తే మీరు ఈ రోజు రేవంత్ రెడ్డికి అందినటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఈ రేవంత్ రెడ్డి పాలమూరు యూనివర్సిటీకి వస్తే విద్యార్థులు ఆందోళనలు చేస్తారు, రాస్తారోకలు చేస్తారు, ఇచ్చిన జాబ్ క్యాలెండర్లను నిరుద్యోగ హామీలను అడుగుతారని చెప్పి రేవంత్ రెడ్డి ఈ రోజు ఇంటెలిజెన్స్ సమాచారంతో యూనివర్సిటీకి రావడానికి భయపడతా ఉన్నాడు. విజన్ ఇండియా 2047 ఇంటిగ్రేటెడ్ సైన్స్, ఇన్నోవేషన్ అండ్ ఎంపవర్మెంట్ అనే ప్రధాన అంశంపై ఈ జాతీయ సెమినార్ను నిర్వహిస్తున్నారు. దీని నిర్వహణ కోసం ప్రభుత్వం 35 లక్షల రూపాయల నిధులను కూడా మంజూరు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు, పలు విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, ప్రముఖ శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు హాజరు కానున్నారు. మరొకవైపు వేదిక మార్పును యూనివర్సిటీ అధికారులు సమర్థించుకుంటున్నారు. సెమినార్కు వచ్చే వీఐపీలు, అతిథులకు యూనివర్సిటీలో సరైన వసతులు లేవని, అందుకే వేదికను కన్వా శాంతి వనానికి మార్చాల్సి వచ్చిందని చెబుతున్నారు. అయితే ఒకవైపు విద్యార్థులు సెమినార్ను ఇక్కడే నిర్వహించాలని ఆందోళనలు చేస్తుంటే అధికారులు మాత్రం వేదిక మార్పుతో పాటు విరాళాల సేకరణలో బిజీగా ఉన్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గవర్నమెంట్ ఇన్నోవేషన్ అనే కార్యక్రమం భారతదేశంలో 2 సార్లు నిర్వహించడం జరిగింది. 2 సార్లు నిర్వహిస్తే ఒకసారి ఉత్తర భారతదేశంలో నిర్వహించారు, రెండోసారి దక్షిణ భారతదేశానికి ఈ రూరల్ యూనివర్సిటీ వెనుకబడినటువంటి యూనివర్సిటీ అని నరేంద్ర మోడీ గారు గుర్తించి పీఎం ఉషా కింద 100 కోట్ల రూపాయలు ఇస్తే ఆ 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి స్కీము ఎవరెవరు తీసుకున్నారు, తర్వాత బెనిఫిషియరీ ఎవరు పొందుతారో అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ 78 యూనివర్సిటీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్ అందరూ కలిపి ఒక జాతీయ సదస్సు రేపు ఏ విధంగా ఇన్నోవేషన్ కార్యక్రమాలు చేయాలి, ఏ విధంగా పరిశోధన పద్ధతులు చేయాలి, ఏ విధంగా విద్యార్థులకు మనం చెప్పాలనే దాని ఉద్దేశంతో ఒక మంచి దృక్పథంతో కార్యక్రమం పెట్టడం జరిగింది. అయితే ఇది మొదటగా పాలమూరు యూనివర్సిటీలోనే పెడతామని చెప్పిండ్రు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి వచ్చే నెల 7, 8 తారీఖులలో
పాలమూరు యూనివర్సిటీలోని సదస్సు ఉంటుందని చెప్పడం జరిగింది. మేము అందరం కూడా వెల్కమ్ చేసినాం, చాలా గర్వంగా ఫీల్ అయినాం. మళ్ళీ ఇక్కడ ఏంటంటే రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనానికి మార్చేదని చెప్తున్నారు. రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనానికి మార్చడంలో ఉపయోగం ఏముంది? ఈ యూనివర్సిటీకి ఒక సదస్సు వస్తే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంఎస్ఎన్ ఫ్యాక్టరీలు కానీ, హెడ్రో కానీ, ఆర్నియల్ కానీ, ఫార్మా ఇండస్ట్రీస్ కానీ, పాలమూరు బయో సైన్స్ లాంటివి ఇక్కడ మా పాలమూరు యూనివర్సిటీలో నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల మీద, లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి ఎక్స్పెరిమెంట్ల మీద, లేకపోతే వాళ్ళు తయారు చేస్తున్నటువంటి ఔషధాల మీద విద్యార్థులకు అవగాహన కల్పించే అవకాశం ఉన్నది. కానీ వీళ్ళందరూ తీసుకుపోయి ఎక్కడ పెడతారు? కన్హా శాంతివనంలో పెడతారు. అంటే కన్హా శాంతివనం అనేది హైవేకు 3-4 కిలోమీటర్ల లోపల ఉంటుంది. ఇక్కడ విద్యార్థులకు ప్రొఫెసర్లతో ఇంటరాక్షన్ ఉండాలి కదా, ఇక్కడ విద్యార్థులు శాస్త్రవేత్తలను కలవాలి కదా, ఇక్కడ విద్యార్థులు కనీసం సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చూసే అవకాశం ఇవ్వాలి కదా. కానీ ఇవన్నీ ప్రాంతం మీద ప్రేమలైనటువంటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ గారు చేస్తున్నటువంటి కుట్ర. ప్రతిష్టాత్మక జాతీయ సెమినార్ విద్యార్థుల భవిష్యత్తుకు, యూనివర్సిటీ గుర్తింపునకు ఎంతగానో తోడ్పడుతుందని అందరూ భావించారు. కానీ వసతుల నెపంతో వేదికను శంషాబాద్లోని ప్రైవేట్ ప్రాంతానికి మార్చడంపై విద్యార్థి లోకం తీవ్ర ఆగ్రహంతో ఉంది. విద్యార్థుల నిరసనల నడుమ అధికారులు తమ నిర్ణయాన్ని పునరాలోచించుకుంటారో లేదా ముందుగా అనుకున్న వేదిక వద్దే నిర్వహిస్తారో వేచి చూడాల్సిందే.